యోబు 6వ అధ్యాయము 1-30 దానికి యోబు ఇట్లని ప్రత్యుత్తరం ఇచ్చెను. నా దుఃఖము చక్కగా తూచబడునుగాక, దాని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టబడునుగాక. అలాగున చేసిన ఎడల నా విపత్తు సముద్రముల ఇసుక కన్నా బరువుగా కనబడును. అందువలన నేను నిరర్థకమైన మాటలు పలికితిని. సర్వశక్తుడగు దేవుని అంబులు నాలో చొచ్చెను. వాటి విషయమును నా ఆత్మ పానము చేయుచున్నది. దేవుని భీకర కార్యములు నాతో యుద్ధము చేయుటకై పంక్తులు తీర్చుచున్నవి. అడవి గాడిద గడ్డి చూచి ఓండ్రపెట్టున, ఎద్దు మేత చూచి రంకెవేయున. ఉప్పు లేక ఎవరైనా రుచిలేని దాన్ని తిందురా? గ్రుడ్డులోని తెలుపులో రుచి కలదా? నేను ముట్టనొల్లని వస్తువులు నాకు హేయములైనను, అవియే నాకు భోజన పదార్థములాయెను. ఆహా, నా విన్నపము నాకు నెరవేర్చబడునుగాక. నేను కోరు దానిని దేవుడు నెరవేర్చునుగాక. దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపునుగాక. చేయి జాడించి ఆయన నన్ను నిర్మూలము చేయునుగాక. అప్పుడు నేను పరిశుద్ధ దేవుని మాటలను ఒప్పుకొనకుండా లేదని నేను ఆదరణ పొందుదును. మరియు నేనెంత వేదన పడుచుండినను దాన్ని బట్టి హర్షించుదును. నా బలము ఏపాటిది, నేను కనిపెట్టుకొనుట ఏలా? నా అంతము ఏపాటిది, నేను తాలుకొనుట ఏలా? నా బలము రాళ్ళ బలము వంటిదా? నా శరీరము ఇత్తడిదా? నాలో త్రాణ ఏమీయూ లేదు గదా. శక్తి నన్ను బొత్తిగా విడిచిపోయెను గదా. కృంగిపోయినవాడు సర్వశక్తుడగు దేవునియందు భయభక్తులు మానుకొనినను స్నేహితుడు వానికి దయచూపతగును. నా స్నేహితులు ఎండిన వాగువలెను, మాయమైపోవు జల ప్రవాహముల వలెను నమ్మకుడని వారైరి. మంచు గడ్డలుండుట వలనను హిమము వాటిలో పడుట వలనను అవి మురికిగా కనబడును. వేసవి రాగానే అవి మాయమైపోవును. వెట్ట కలుగగానే అవి తమ స్థలమును విడిచి ఆరిపోవును. వాటి నీళ్లు ప్రవహించు దారి త్రిప్పబడును. ఏమీయూ లేకుండా అవి ఇంకిపోవును. సమూహముగా ప్రయాణము చేయు తేమ వర్తకులు వాటిని వెదుకుదురు. షెబా వర్తకులు వాటి కొరకు కనిపెట్టుదురు. వారు వాటిని నమ్మినందుకు అవమానమొందుదురు. వాటి చేరువకు వచ్చి కలవరపడుదురు. అటువలే మీరు లేనట్టుగానే యున్నారు. మీరు ఆపదను చూచి భయపడుచున్నారు. ఏమైనా దయచేయుడని నేను మిమ్మునడిగితినా? మీ ఆస్తిలో నుండి నా కొరకు బహుమానమేమైనా తెమ్మని యడిగితినా? పగవాని చేతిలో నుండి నన్ను విడిపింపుడని యడిగితినా? బాధించువారి చేతిలో నుండి నన్ను విమోచించుడని యడిగితినా? నాకు ఉపదేశము చెయ్యుడి, నేను మౌనినై యుండెదను. ఏ విషయమందు నేను తప్పిపోతినో అది నాకు తెలియజేయుడి. యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి. అయినను మీ గద్దింపు దేనికి ప్రయోజనము? మాటలను గద్దించుదుమని మీరనుకొందురా? నిరాశ గలవాని మాటలు గాలి వంటివే గదా. మీరు తండ్రి లేని వారిని కొనుటకై చీట్లు వేయుదురు. మీ స్నేహితుల మీద బేరము సాగింతురు. దయచేసి నా వైపు చూడుడి. మీ ముఖము ఎదుట నేను అబద్ధమాడుదునా? అన్యాయము లేకుండా నా సంగతి మరలా విచారించుడి. మరలా విచారించుడి. నేను నిర్దోషినిగా కనబడుదును. నా నోట అన్యాయముండునా? దుర్మార్గత రుచి నా నోరు తెలుసుకొన జాలదా?